నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఏపీ. పేదలకు ఆప్తుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 13 మందికి కొత్తపేట ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల ఆరోగ్యం సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 13 మందికి 22,35,296 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద కొత్తపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 13కు వివిధ వర్గాలకు చెందినటువంటి పేద వర్గాలకు 22,35,296 రూపాయలు సహకారం అందివ్వడం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా పేదవర్గాలకు అండగా ఉంటారని, వైద్యం సహాయం అందిస్తానని గతంలో చెప్పిన మాదిరిగానే ఈనాడు యొక్క సహాయం అందివ్వడం జరిగింది. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ సక్రమంగా నడిచేది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ఏ విధంగా నడిచిందో మనందరం చూసాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఎవరికి పూర్తిగా అందని పరిస్థితి, కావలసిన వారికే దొరికే పరిస్థితి. ఈనాడు ఆ విధంగా కాకుండా పేదవర్గాలకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే ఈ వైద్య సేవ పరిధిలో రావట్లేదో వారందరికీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద సహాయం చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారి మీద నమ్మకానికి నిదర్శనంగానే మొన్న విజయవాడలో జరిగినటువంటి వరదల సందర్భంగా అనేక మంది సుమారు 500 కోట్ల రూపాయలు సహాయం సీఎంఆర్ఎఫ్ కింద అందించారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి, పరిపాలనా దక్షతకి అది నిదర్శనంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ చెక్కులు నేను ఇక్కడ అందివ్వడం జరిగింది. ఇంకా దశల వారీగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఎంతమందికి ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సి ఉన్నా వారందరికీ అందివ్వడం కోసం శాసనసభ్యుడిగా నా కృషి నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఉన్నాను.